Did you watch? Spellbounded. You answered my question. You answered my question. They were spellbounded. But honestly, I was getting up and seeing every expression of theirs, and some of them were shouting, whistling. I've never experienced something like that, so I'm very grateful. Yeah. So same characters chestara future lo evana janas plan. I mean, I'm not rigid based on what character I want to play. As the script is coming, and if I. So I don't know. It's my first time. Sorry. Sir, ఒకసారి డబ్బింగ్ మీరే చెప్పారు. Yes. Answer here. I'm looking here. I did the dubbing. Yes. సార్ యాక్చువల్లీ మీరు రెండు ఛాలెంజెస్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఏంటంటే ఇప్పుడు తెలుగు అనే అమ్మాయి చేత డబ్బింగ్ చేయించారు, అది సక్సెస్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు మీరు రీమేక్ బెటర్ మేక్ అని చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు. బట్ ఫస్ట్ టైం ఏంటంటే మొత్తం దాని ఫ్లేవర్ మొత్తం మార్చేసారు. అవును. ఒక సీరియస్ క్రైమ్ సినిమాని మొత్తం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా మార్చేసారు, కమర్షియల్. ఏంటి ఈ రెండు ఛాలెంజెస్ ఎందుకు కొత్తగా ఫస్ట్ టైం? సార్ నాకు అసలు ఈ సినిమా తీయడానికి బేసిక్ ఇంట్రెస్టే నాకు ఆ 90s క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, ల్యాండ్ లైన్స్, ఆ పాత పాటలు, టేప్ రికార్డర్లు, ఈ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అది ఈ కథకి బాగా సూట్ అవుతుందని చెప్పి ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటేసారి ఇంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒకే ఇంట్లో ఉంటే కూడా కొంచెం ఒక విజువల్ క్లాస్ట్రోఫోబిక్ ఉంటుందని చెప్పి ఆ వీధుల కోసం దాని గురించి మేము చాలా తిరిగి చాలా మంచి లొకేషన్ పట్టుకొని ఛాలెంజింగ్ అని ఏమనిపిల్ల. ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు షో దట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. అంటే ఒక ఎక్సైట్మెంట్, అమ్మాయితో ఫోన్లో మాట్లాడితే చాలు. నవల్స్, ఎండమూరి గారి నవల్స్ కూడా సినిమాలు చాలా ఉన్నాయి. ఫోన్లో మాట్లాడితే చాలు, గొంతు వింటే చాలు, గుడికి వస్తే చూస్తే చాలు అనే రోజుల నుంచి టపకొని వాట్సాప్లో ఫోటోలు షేర్ చేసుకుంటూ ఎప్పుడంటే అప్పుడు వీడియో కాల్ చేసుకుంటూ పరిస్థితి వచ్చాం కదా. సో ఆ అపురూపతని, ఆ అపురూపంగా ఉన్న ఫీలింగ్స్ని చెప్పాలనే ప్రయత్నంతో లవ్ స్టోరీ వచ్చింది. దానికి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. సో మీ హీరోయిన్స్ ఎలాగో ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూపిస్తారు గ్లామరస్ గా, ఆ తర్వాత అంత రేంజ్ అన్ని దొరకట్లేదు అందరికి. బికాజ్ ఎగ్జాంపుల్ రీజా గంగోపాధ్యాయ గారు మీరు చూపించినంత రేంజ్ లో ఎవరు చూపించలేదు తర్వాత అంత అందంగా. సో మీరు ఇప్పుడు చూపించేశారు ఆల్రెడీ, చాలా ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. మరి నెక్స్ట్ ఏంటి ఆవిడ స్టెప్స్ ఎలా అయ్యాలో కూడా ఏమైనా సజెషన్స్ ఇస్తున్నారా? ఆవిడ ఇప్పుడు నా సినిమా క్యారెక్టర్కి నేను 100 విషయాలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఆవిడ నెక్స్ట్ తీసుకోే అంటే మంచి కథ విని మంచి క్యారెక్టర్ చేయమని చెప్తామండి. థ్యాంక్ యూ. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. సలహాలు నేను ఎవరికి తీసుకుని కాబట్టి నేను ఇవ్వడం కూడా కరెక్ట్ కాదన్న ఫీలింగ్. యా, థ్యాంక్ యూ సార్. అవునండి. నేను ఎక్కువ కిషోర్ కుమార్ పాటలు అండి, అండ్ రాజ్కోటి, మా నాన్నగారు చక్రవర్తి గారి పాటలు. సో అయ్యాం చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ప్రతి వారానికి ఒక క్యాసెట్ కొనాలంటే అంత కంఫర్టబుల్గా ఉండేది కాదు. బట్ చూడండి అద్భుతం ఏంటంటే రికార్డింగ్ క్యాసెట్లు అంటే ఇప్పుడైతే గోల ప్యారిసియన్ గోల్ చేస్తారు. రికార్డింగ్ క్యాసెట్లో మంచి సెంటర్లలో పోస్టర్లు వేసి మరీ రికార్డ్ చేసి డూప్లికేట్ క్యాసెట్లు ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు ఈ బాధ లేదు ఇండస్ట్రీకి, అప్పుడు ఈ బాధ లేదు. అప్పుడు దానివల్ల మ్యూజిక్ కూడా బాగా వెళ్ళేది. సో ఆ టీడీకే 120 అని ట్రైలర్లో పెట్టారు. టీడీకే 120 క్యాసెట్స్ బాగా అలవాటు మాకు, ఎందుకంటే 120 minutes ఉంటాయి. 120 minutesలో మనం అసలు ఇక్కడ ఒక 20 పాటలు, అటు ఏ సైడ్ ఒక 20 పాటలు, బీ సైడ్ ఒక 20 పాటలు. అది ఆ క్యాసెట్లో మధ్యలో ఆ టేప్ ఇరుక్కుపోతే పెన్సిల్ పెట్టి ఆ క్యాసెట్ని అలా తిప్పుకోవడం, ఈ కైండ్ ఆఫ్ బాగా నా ఎక్స్పీరియన్స్. సో అవే ఇవాళ సినిమాలో ఉండడం, ఆ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్కి అవే బాగా దోహదపడ్డాయి.